ఈరోజు మేము బీసీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చామండి. స్టూడెంట్స్ని మాకు సరి అయిన అనుభవజ్ఞులైన బోధన ఫ్యాకల్టీ, అద్భుతమైన ఫ్యాకల్టీ అధ్యాపకులతోటి కోచింగ్ జరగట్లేదు. 2 సిలబస్ కంప్లీట్ కాలేదు. వెయిటేజ్ ప్రకారం ఉన్న సిలబస్ కాకుండా అన్నెసరీ వెయిటేజ్ లేని మన జూనియర్ ఫ్యాకల్టీ తోటి, పంచాయత్ సెక్రటరీ మిగతా ఆఫీసర్లతో వచ్చి చెప్పిస్తారు. నార్మల్ ఆర్డినరీ ఫ్యాకల్టీ తోటి 2 సిలబస్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. 3 ఏంటంటే మాకు స్కాలర్షిప్ కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి బుక్స్ గవర్నమెంట్ నోటిఫికేషన్లలో బుక్స్ ఫ్రీగా ఇస్తాం, స్కాలర్షిప్ ఇస్తాం, మీకు మంచిగా అద్భుతమైన స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తామని అన్నారు. మాకు స్టడీ హాల్స్ లేవు, ఈ రోజు వరకు బుక్స్ లేవు, ఈ రోజు వరకు మాకు సిలబసే కంప్లీట్ కాలేదు. స్కోరింగ్ ఉన్నటువంటి మోడర్న్ ఇండియా కాలే, కల్చర్ కాలే, ఇంపార్టెంట్ కోచింగ్ కూడా నాణ్యంగా ఇప్పించాలి. 2 బుక్స్ ఇవ్వాలి, 3 స్కాలర్షిప్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. స్టూడెంట్స్ మేము ఎక్కడో పోలేక హైదరాబాద్కు అశోక్ నగర్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పోలేకనే అందుబాటులో ఉంటుందని నల్గొండ బీసీ స్టడీ సర్కిల్కి వచ్చాము. బీసీ స్టడీ సర్కిల్కి వస్తే మాకు ఎంతో న్యాయం జరుగుతుంది, ఎంతో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉంటారని మేము ఆశించి వస్తే ఇక్కడ మాత్రం శూన్యం. డైరెక్టర్ అందుబాటులో ఉండరు, మనకు అందులో కోఆర్డినేటర్ ఉండరు, మాకు రెస్పాన్స్ ఎవరు ఎక్కడో లీవ్ పెట్టుకుని ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్కి న్యాయం జరగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నల్గొండ బీసీ స్టడీ సర్కిల్ జరుగుతున్నటువంటి విద్యార్థులందరం కూడా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. మా సమస్యల కోసం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యలు ఏంటంటే, ఇప్పుడు మాకు కోచింగ్ 100 రోజులు కోచింగ్ ఇస్తామని చెప్పారు. ఆ 100 రోజుల కోచింగ్లో గ్రూప్ 1 సంబంధించి సిలబస్ అనేది ఇంతవరకు కూడా మాకు కంప్లీట్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ సంబంధించిన టీఎస్ కానివ్వండి అండ్ హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకేమీ కంప్లీట్ చేయలేదు. అయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, స్టడీ మెటీరియల్ మొత్తం ఇస్తామని చెప్పి. గ్రూప్ 1 సంబంధించి మినిమం 9 సబ్జెక్టులు ఉంటే వీళ్ళు 1000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. దీనికి ఒక్క బుక్ కూడా రాదనమాట. కాబట్టి ఖచ్చితంగా మాకు స్కాలర్షిప్తో పాటు బుక్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందజేస్తున్నారు. కాబట్టి వెంటనే బీసీ సంక్షేమ మంత్రి గారు కానివ్వండి, బీసీకి సంబంధించిన అందరూ కూడా దీనికి రెస్పాండ్ అయ్యి వెంటనే మాకు స్కాలర్షిప్ అండ్ బుక్స్ అండ్ అంతేకాదు సిలబస్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా సహకరించాలని మనవి చేసుకుంటున్నాం.